మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే ఆ సూదిని కొద్దిగా తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్ని చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెడుతుంది బతికున్న నాళ్ళు. ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది దాని జీర్ణాశయంలో. గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళో వేసుకున్నట్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో అని నాకు భయం. తనంత తానుగా మరణించిన తర్వాత అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి ఆ గోవు కడుపులో గోరోచనం ఎక్కడుంటుందో గుర్తించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు